శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. మంత్రి సత్యకుమార్ సమక్షంలో వైసీపీకి చెందిన మైనార్టీ నేత కృష్ణాపురం జమీర్ సోమవారం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జమీర్ చేరికను ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం బీజేపీలో చేరికకు జమీర్ రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీలో చేరికపై ధర్మవరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అయితే జమీర్ బీజేపీలో చేరడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీలను చించివేశారు. ఈ విషయమే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఫ్లెక్సీల తొలగింపై తొలుత వాగ్వాదం చెలరేగగా ఆ తర్వాత ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 స్కార్పియో కార్లతో పాటుగా 3 బైకులు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఘర్షణ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 2 పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా షాపులను మూసివేయించారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను బీజేపీ దక్కించుకుంది. దీంతో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ నిరాశకు గురయ్యారు. అయితే అధిష్టానం ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయానికి పరిటాల శ్రీరామ్ కృషి చేశారు. కూటమి పార్టీల సమన్వయంతో ఈ స్థానాన్ని కూటమి దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై స్వల్ప మెజార్టీ సత్యకుమార్ యాదవ్ గెలుపొంది మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ధర్మవరం నియోజకవర్గంలో పార్టీల బలోపేతంపై 2 పార్టీలు దృష్టి సారించడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.